రామ అనేటువంటి ఆ నామానికి ఎంత శక్తి ఉందంటే రాయడం మొదలు పెడితే చాలు. మాకు తెలిసి హైదరాబాద్లో ఒక పెద్ద ఆయన ఉండేవాడు. రిటైర్ అయిన తర్వాత దురదృష్టవశాత్తు భార్య పోయింది. పిల్లలు అందరికీ మళ్ళీనే అమెరికాలో ఉన్నారు. ఈయన ఒక్కడు ఇక్కడ ఉంటున్నాడు ఒక అపార్ట్మెంట్లో. ఏదో తన వంట తాను వండుకుంటున్నాడు. వండుకోలేని సమయంలో హోటల్లో తెప్పించుకుంటున్నాడు. ఆయనకు మంచి అలవాట్లు ఉన్నాయి. పొద్దున్న లేవడం, అనుష్ఠానం చేసుకోవడం, రోజు రామనామం రాసుకోవడం, ఇంకోటి లేదు. ఒక రోజున ఆయన అస్వస్థతకు గురయ్యాడు. ఇంట్లో పడిపోయాడు. పక్కటి వాళ్ళు చూసి ఆయన హాస్పిటల్లో చేర్చారు. కానీ ఎవరున్నారు చూడడానికి? హాస్పిటల్లో ఉన్నాడు, ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒక రాత్రి వేళ తన గదిలో తానున్నాడు. ఎందుకంటే డబ్బు బాగా ఉంది కనుక మంచి గదిలో పెట్టారు ఆయన. తన గదిలో తానున్నాడు. అదే 10 మంది పేషెంట్లు ఉన్నటువంటి వార్డులో ఉంటే వాడు బాధ చూసి ఎవరైనా పిలిచేవారు. ఇతను ఒక్కడే ఒక గదిలో ఉన్నాడు. అనారోగ్యంతో ఉన్నాడు. రాత్రి అయింది. మలమూత్రములు పక్కలోనే జరిగిపోతున్నాయి. కానీ శరీరం తీయలేని పరిస్థితిలో ఉన్నాడు తాను. చుట్టూ ఎవరూ లేరు. ఎవరిని పిలుద్దామన్నా కనిపించట్లేదు. ఆ సమయంలో ఆయనకు అదృష్టం ఎక్కడుందయ్యా అంటే రాముడు గుర్తొచ్చాడు. అది అదృష్టం. కష్టం వచ్చినప్పుడు భగవంతుడు గుర్తు రావడమే అదృష్టం, మరొకటి కాదు. ఇక్కడ రామా, ఇన్నాళ్ళు నీ నామం రాసుకున్నానే, కోట్లు రాయలేకపోయినా కొంతైనా రాసుకున్నాను కదా స్వామి, ఏమిటి గతి అని బాధపడుతున్నాడు. చిత్రం ఏంటంటే ఆ తలుపు తీసుకుని కాంపౌండర్లు 2 వచ్చారు. చక్కగా పట్టుకుని, తాత ఏమిటి పాపం బాధపడుతున్నట్టున్నావే, ఉండు పక్క మారుస్తాం అని చెప్పి మరొక పక్క తీసుకొచ్చి ఇతను ఒళ్ళంతా చక్కగా డెటాల్ నీళ్లలో ముంచిన తడిగుడ్డతో శుభ్రంగా తుడిచి మరొక వస్త్రం మార్చి మంచాన్పై మరొక మంచి బట్టను పరచి దాని మీద ఈయన పడుకోబెట్టి, తాత ఆయనకేం పర్వాలేదు, అవసరమైతే మమ్మల్ని పిలువు అని వెళ్ళిపోయారు. ఆ చేస్తున్నంతసేపు ఇతను అలా చూస్తున్నాడు వాళ్ళని. ఇదంతా చేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయారు, తలుపు వేశారు. మరుసటి రోజు పొద్దున్న డ్యూటీలోకి వచ్చే డాక్టర్లు, నర్సులు ఉంటారు. నర్సులు కొంతమంది వచ్చి లోపలికి, తాత చాలా కొత్తగా ఉన్నాయి నీ మంచమంతా కూడాను, ఎవరు మార్చారు ఈ బట్టలన్నీ అని అడిగితే, రాత్రి నా పరిస్థితి దుర్భరంగా ఉంది, ఎవరు కనబడలేదు, నేను పక్కన ఇంటర్కమ్ నొక్కినా ఎవరు రాలేదు, కానీ ఇంటర్కమ్ నొక్కి విని వచ్చారేమో, కొంతసేపటికి మాత్రం 2 వచ్చారు. 2 వచ్చి మొత్తం ఈ పనంతా చేశారు అని అంటే, వాళ్ళు ఒక మాట అన్నారు, అసలు మా హాస్పిటల్ మొత్తం మీద మగవాళ్ళైన కంపౌండర్లు లేరు, ఉన్న వాళ్ళందరూ నర్సులే. ఎవరొచ్చారో అనగానే అతని కళ్ళ నీళ్లు తిరిగాయి. ఆపద కాలంలో నీ పిల్లలు కూడా నిన్ను ఆదుకోలేరు, రాముడు ఆదుకుంటాడు, తెలుసుకోండి. ఇక్కడ కనుక రాముడిని పట్టుకుంటే ఎంత రక్ష, శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష. అదండి రాముడు. తాను వచ్చినట్టు కూడా తెలియకుండా అంత పని చేశాడు. అది జరిగిన క్షణం నుంచి అతడు అఖండ రామభక్తుడయ్యాడు.